ఇచ్చుడు ఇచ్చుడు హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎక్కడికి వెళ్తున్నానని చూస్తున్నారా? ఇంకెక్కడికో కాదండి, మన అక్కేపాలెంలో ఉన్న భవిత సెంటర్కి అయితే వెళ్తున్నాను. సో నేను ఇక్కడికి ఎందుకు వెళ్తున్నానని కదా మీ డౌట్. మరి ఎందుకో కాదండి, స్పీచ్ థెరపీ కోసం అని తీసుకువెళ్తున్నాను. యాక్చువల్గా నేను రాజమండ్రి ఇవన్నీ తిప్పుతున్నాను. బాబుకు స్పీచ్ థెరపీ చాలా లాంగ్ అయిపోతుంది. సో ఇక్కడ మన భవిత సెంటర్లో కొత్తగా స్పీచ్ థెరపీ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఆ మీటింగ్కి అయితే వెళ్తున్నాను. అండ్ చూసారు ఇక్కడ స్పెషల్ చైల్డ్స్కి ఎలాగా మన ఐడెంటిఫికేషన్ నెంబర్స్ అవి ఎలా నేర్పిస్తున్నారు. అండ్ భవిత సెంటర్ కూడా ఎంత క్లీన్గా ఎంత నీట్గా ఉందో ఒకసారి చూడండి. అండ్ చాలామంది భవిత సెంటర్స్కి పిల్లల్ని పంపించరు, కానీ పంపించండి. ఎందుకంటే భవిత సెంటర్కి పంపించడం వల్ల మన పిల్లల్లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ అక్కడ స్పెషల్ చైల్డ్స్కి ఎలా టీచింగ్ కానీ వాళ్ళని ఎలాగా మార్చాలి అని కానీ వాళ్ళు అంతా గైడ్ చేస్తారనమాట. ఇక్కడ చూడండి, నేను ఇక్కడికి వచ్చాక చాలామంది స్పీచ్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళని చూశాను. మీరు కూడా చూడండి ఎంతమంది పిల్లలు ఉన్నారో, అసలు స్పీచ్ థెరపీ కోసం ఎంతమంది సఫర్ అవుతున్నారో. సో మన కోసం ఎంతమంది సఫర్ అవుతున్నారని తెలిసి మన గవర్నమెంట్ భవిత సెంటర్లో కూడా స్పీచ్ థెరపీ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. సో నేను కూడా అక్కడికైతే తీసుకొచ్చేసాను. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ 21 వైకల్యం రకాలు లక్షణాలు అనేసి అక్కడ ఒక బోర్డు అయితే చూశాను. వామ్మో, ఏంటి ఇన్ని రకాలు ఉన్నాయా? నాకు తెలిసినవి నేనైతే కొన్ని ఇన్ని రకాలు ఉన్నాయని నేను అనుకోలేదు. అక్కడ ముఖ్యాన్ని చదివితే నేనైతే షాక్ తిన్నాను. ఇక్కడ చూసారా స్పెషల్ చాయిస్ తో మనకి ఎంతో మంచిగా మేడంతో మాట్లాడాను. అసలు ఎంత బాగా మాట్లాడేదో తెలుసా? మీ ప్రాబ్లం ఏంటి, ఇలా ఉంది, నువ్వు ఎందుకు రాజమండ్రి తీసుకెళ్తున్నావు, నువ్వు ఇక్కడికే తీసుకురా, నేను మీ బాబుకి క్యూర్ చేస్తానని చెప్పి నాకు చాలా మంచిగా సపోర్ట్ చేశారు. అదే నేను చెప్తాను. ఎవరైతే ఉంటారో వాళ్ళ పేరెంట్స్ తో పిల్లలకి స్వీట్స్ పెట్టండి, చాక్లెట్ కానీ బయట పాలు తయారు చేసుకుంటే పెట్టదు. బ్రెయిన్ మీద తొందరగా ఎఫెక్ట్ అవుతుంది, హైపర్ అయిపోతుంది. ఆటిజం వాళ్ళ పేరెంట్స్ ఓన్లీ చెవులు దగ్గర వేసుకుంటా మాట్లాడడానికి అయితే మాత్రం ప్రాబ్లం లేదు. ఓకేనా? పేరెంట్స్ ఏమంటే చేయాలి, ఫస్ట్ మీరు పిల్లలకి ఎక్కడ కూడా ఏమి షై ఫీల్ అవ్వద్దు. మీరు ఏ ఫంక్షన్స్ కి వెళ్తే ఆ ఫంక్షన్ కి పిల్లల్ని తీసుకెళ్ళండి, అందరిలో కలపండి, అందరితో మాట్లాడించండి. ఓకేనా? ఇంట్లో అందరికి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పండి. పిల్లలు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది సపోర్ట్ చేస్తే వాళ్ళు ఉన్న ప్రాబ్లం నుంచి బయట చూపిస్తారు. మిగతా పిల్లలతో కూడా ప్రయత్నించండి. ఎక్కువ మంది పిల్లలతో కలిపి ఆడడం, వాళ్ళతో ఉండి మాట్లాడడం, వాళ్ళతో ఉండి మాట్లాడడం అంటే కేవలం ఏంటంటే వాళ్ళలో ఉండే ప్రాబ్లం మర్చిపోయి మిగతా విషయాలు బయట మాట్లాడడం కావచ్చు, వాళ్ళతో ఆడడం కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళ పిల్లలతో ఎలా కలిసి ఉంటున్నారు అందరూ ఒక పక్కన కూర్చోవడం, లేకపోతే ఏదో ఒక పక్కన నిలబడడం అలా చేయకూడదు. పిల్లలందరూ మిగతా పిల్లలతో కూడా కలిపి ఉండడానికి ప్రయత్నించు. బయట అర్థం కాదు, వాళ్ళు వేరే చూడడానికి ప్రయత్నించిన మీరు ముందు వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేయాలి. బాగా కొంతమంది మీతో ఉంటే బాగుంటాడు, మీరు కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళ పేరెంట్స్ కానీ తెలియదు కానీ మీరే ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్వాలేదు. మనకు కావాల్సిందని మనం సాధించుకోవడానికి మనం ఎక్కడైనా ఏదైనా మాట్లాడినా తప్పలేదు. ఓకేనా? వాళ్ళు రిక్వెస్ట్ చేయండి, ఇలా మీతో ఉంటే మా పిల్లల్లో మార్పు వస్తుంది. అందరికీ చెప్తూ పిల్లల్ని అలా నిండు చేయడానికి ప్రయత్నించండి. సరేనా? మీకు నేను ఏదైతే చెప్తానో మీకు ఏం చేయాలో నేను చెప్తాను. దాన్ని నేను ఒకసారి చెప్పిన మీరు ఇంట్లో 4-5 సార్లు ప్రాక్టీస్ చేయించాను. అప్పుడు మనకి ఇంకా డెవలప్మెంట్ బాగా వస్తుంది. కానీ ఈ రోజు మేడం చెప్పారు, రేపు ఇది వారము 10 రోజులు 4 రోజుల్లో చేసే డెవలప్మెంట్ కంటిన్యూస్ గా మనం ప్రయత్నం చేస్తే ఒక 6 నెలలు సంవత్సరం ఇంకా అవసరం 2 సంవత్సరాల పాటు అవసరం. సరేనా? మీరు అందరూ కూడా నాకు కోఆపరేట్ చేయండి.
బయటికి వెళ్తే పిల్లలకి మా పిల్లలు ఇలా వాళ్ళని నలుగురు అంటారని నేను అనుకుంటే మీ పిల్లలు అలాగే ఉంటారు, మీ బాధ అలాగే బాధపడుతూ ఉంటారు. అవి వదిలేయాలి. మనకి భగవంతుడు ఇచ్చేది మనం ఎవరు ఏం తెలియాలి, కానీ ఉన్న దాని నుంచి ది బెస్ట్ అయితే చేయగలం. అది భగవంతుడు మనకు అందరికీ ఇచ్చాడు. అది ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన మనం అవుతాం. ఒక తండ్రిగా మనం పుట్టిన పిల్లలు బాగు చేసుకునేటటువంటి ప్రథమ కర్తవ్యంగా భావించి ఖచ్చితంగా 100% మీరు ఎఫర్ట్ కానీ పెట్టినట్టు గవర్నమెంట్ నేను హైదరాబాద్ బికాస్ ఐ నో ది ఇంపార్టెన్స్ ఆఫ్ దిస్. నేను మార్నింగ్ హైదరాబాద్ నుంచి వచ్చానండి. మీరు నాకు కలండి కదా ఇక్కడికి మేడం రావాలి. ఎందుకంటే నేను యూట్యూబ్ లోకి గూగుల్ చూసుకుంటూ వాడికి నేను ఇచ్చుకుంటాను. నాకు ఎందుకంటే అంత టైము నాకు ఆఫీస్ వర్క్ కావచ్చు. వాళ్ళు ఎందుకంటే ఒక మదర్గా వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళ పెయిన్ రియల్ అయితే. సో ఒక విషయం అమ్మా, ఇక్కడ పిల్లలు అందరూ ఒక రకంగా ఉంటారు. ఒక్కొక్కరు కోపం ఏళ్ళకంటే ఉంటారు. ఇంట్లో కూర్చోబెట్ట మాత్రం చేయగలరు. ఎందుకంటే ఇక్కడ పక్కన వీళ్ళు ఇన్ని పనులతో ఒక మాట అన్నా మీరు అర్థం చేసుకొని రెగ్యులర్ గా తీసుకొస్తే, ఎందుకంటే చాలా మందిని చూసండి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా తక్కువ. దీన్ని మనం ఎలాగైనా మనమే సోల్జర్స్. వేరే పిల్లలు ఎవరో ఏదో అనుకుంటారేమో బయటికి తీసుకురావద్దంటే కాదండి. మనం అందరం ఇప్పుడు సెంటర్ ఉంది, బస్ సెంటర్ ఉంది ఇక్కడ చెప్పడానికి చేయడానికి. గవర్నమెంట్ కి మనం విజిట్ చేసేదానికి ఈ చుట్టుపక్కల, ఎందుకంటే యూ కెన్ సీ నంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇంక్రీజింగ్ ఇయర్ వైజ్ గా ఇంక్రీజ్ అవుతున్నాయి. ఎందుకు అవుతున్నది రీసెర్చ్ అన్నది నేను ఒక తండ్రిలో ఇంత ఆవేదన చూశానండి. మ్యాక్సిమం నేను ఎక్కువ తల్లిలో చూశాను, కానీ ఈ తండ్రి చాలా బాగా మాట్లాడారు. ఒక పేరెంట్గా తను ఎంత సఫర్ అవుతున్నారు, ఎంత బాగా కేర్ చేస్తున్నారు అనేది చాలా చక్కగా చెప్పారు. అండ్ ప్లీజ్ అందరూ కూడా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. చాలామంది అయితే పిల్లలు బాగోట్లేదని వదిలేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు. అండ్ వాళ్ళకి ఏమీ తెలియదండి, వాళ్ళు ఈ భూమి మీదకి తీసుకొచ్చింది మనం. సో మనమే వాళ్ళని చాలా కేర్గా చూసుకోవాలి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ సబ్ చేసుకోండి. అండ్ మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఆల్. బాయ్.